వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కమిషనర్ అంబర్ కిషోర్ జా అధికారులు. రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు ఇవ్వొద్దని హెచ్చరించిన రాష్ట్ర వైద్య శాఖ. అశ్వయుజ పౌర్ణమి సందర్భంగా గూడెం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న భక్తులు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రాబోవు దీపావళి పండుగను పురస్కరించుకొని ఫైర్ క్రాకర్స్, టపాసుల అమ్మకందారులు ఏర్పాటు చేసే దుకాణాలపై అవగాహన కల్పించడానికి నిర్వాహకులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని డీసీపీ మంచిర్యాల ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ రాబోవు దీపావళి పండుగ కోసం క్రాకర్స్, టపాసులు అమ్ముకునేందుకు ఇదివరకే పర్మనెంట్ లైసెన్సులు జారీ చేసిన వారు ప్రస్తుతం టెంపరరీ లైసెన్సులు కావాలనుకునే వారికి టపాసుల దుకాణాల నిర్వహణపై తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని ప్రభుత్వ పరంగా మంచిర్యాల జిల్లా కేంద్ర డిగ్రీ కాలేజ్ మైదానంలో నస్పూర్లో ఫైర్ క్రాకర్స్ షాపుల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం టెంపరరీ లైసెన్సులు అప్లై చేసుకునేవారు జిల్లా ఫైర్ ఆఫీసర్ నుండి ఎన్ఓసి పర్మిషన్ తీసుకోవాలని, అలాగే తైరా ఆఫీసర్, పోలీసు వారు సంయుక్తంగా తెలియజేసిన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. షాపుల వద్ద ఇసుక క్యాన్లు, వాటర్ డ్రమ్ములు, అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే నివారించేందుకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దుకాణదారులు లైసెన్సులు తీసుకొని ఏర్పాటు చేసే స్థలం ఓనర్స్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు మొదలే తీసుకొని దీపావళి పండుగను సంతోషాలతో నిర్వహించుకునేలా పోలీసులకు, ఫైర్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ప్రకాష్, ఫైర్ ఆఫీసర్స్, ఇతర పోలీస్ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాబోయే దీపావళి పండుగ కోసం మంచిర్యాల జిల్లాలో ఉన్న లైసెన్స్డ్ క్రాకర్ షాప్స్ వాళ్ళు ఉన్నారు. కొన్ని టెంపరరీ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ముందే మీకు అవగాహన, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఏమేమి సర్టిఫికెట్స్ అవసరం అనే దాని గురించి ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఫైర్ క్రాకర్స్ అనేది ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రాకర్స్ కొనుక్కోవడానికి మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువ మంది రావడం జరుగుతుంటుంది. అలాంటి సందర్భంలో యాక్సిడెంట్ కాకుండా చూడడమే మా డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్ఎఫ్ఓ వారు అండ్ వీళ్ళందరూ ఉన్నారు. వారు మా లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి ఆ ఓపెన్ గ్రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా చూడడం, నివాస ప్రాంతాలకు దూరంగా ఉందా లేదా చూడడం, సింగిల్ షాప్ ఏదైనా పెట్టినట్లయితే ఆ షాప్ సరౌండింగ్స్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా హాస్టల్స్ కానీ, చిన్నపిల్లలు ఉండేవి కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకా జనసమర్థం ఉండే ప్లేస్ కాకుండా ఉండేలా చూసి ఆ నామ్స్ ప్రకారం ఎక్స్ప్లోసివ్ యాక్ట్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారము మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనము ఇంత అడ్వాన్స్గా పెట్టడానికి ఉద్దేశం, ఆల్రెడీ కొన్ని ఎన్ఓసి సర్టిఫికెట్స్ కోసం ఫైర్ డిపార్ట్మెంట్స్ రావడం జరిగింది. గతంలో లాగానే ఎక్కడైతే ఓపెన్ ప్లేస్, నస్పూర్ గ్రౌండ్, మంచిర్యాల బాయ్స్ కదా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లలో ఓపెన్ ప్లేస్లలో షాప్స్ కేటాయించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆల్రెడీ ఫైర్ ఆఫీసర్ చెప్పినట్టు అక్కడ శాండ్ బ్యాగ్స్ పెట్టుకోవడము, ఫైర్ ఎస్టింగ్విషర్స్ పెట్టుకోవడము అండ్ వాటర్ క్యాన్స్ అందుబాటులో పెట్టుకోవడము, డ్రమ్స్ లాంటివి. ఇంకా ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడము, ఫైర్కి సంబంధించిన ఇతరత్ర అన్ని జాగ్రత్తలు, టార్పాలిన్ కూడా ఫైర్ ప్రూఫ్ పెట్టుకోవడము, ఇట్లా ప్రతిదీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీకు రిటర్న్ లో కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత మా ఆఫీస్ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మీకున్న డౌట్స్ ప్రకారము ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. ఎన్ఓసి ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్
ఎవరైతే షాప్ పెట్టాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ అప్లై చేసుకుంటే అది ఎన్ఓసి ఇస్తారు. వాళ్ళు ఏంటంటే విజిట్ చేసి ఆ ఫైర్ నామ్స్ ప్రకారం ఉన్న సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ ప్రజల రక్షణ కోసం ప్రమాదాలు జరగకుండా చూసి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. రెండోది ల్యాండ్ పర్మిషన్. ఆ గ్రౌండ్ కాలేజీ వాళ్ళది అయితే మున్సిపల్ కాలేజీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. గ్రామ పంచాయతీ కంట్రోల్లో ఉంటే గ్రామ పంచాయతీ వాళ్ళు ఇస్తారు. ఈవెన్ ద ప్లేస్ ప్రైవేట్ ఉండి పెద్ద ప్లేస్ ఉండినట్లయితే ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళ నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ గతంలో మీకు లాస్ట్ ఇయర్ లైసెన్స్ పర్మిషన్ ఇచ్చి ఉంటే ఆ కాపీ మీ దగ్గర పెట్టండి. అట్లా కొత్త వాళ్ళు అప్లై చేయొద్దు అని అనట్లేదు. కొత్త వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గతం లాస్ట్ ఇయర్ మీకు పర్మిషన్ ఇచ్చినట్లయితే ఆ కాపీ ఒకటి దానికి యాడ్ చేయండి. తర్వాత సింగిల్ షాప్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రము పక్కన నైబర్స్ ఉండి జనసమ్మర్దం ఉంటే ఖచ్చితంగా మా SHO అండ్ ఫైర్ ఆఫీసర్ విజిట్ చేస్తారు. వాళ్ళ నుంచి కూడా మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ సైట్ ప్లాన్ లో బ్లూ ప్రింట్. ముఖ్యంగా ఇప్పుడు ఫైర్ ఆఫీసర్ లాస్ట్ ఇయర్ మనం చేసిన దాన్ని బట్టి చూస్తే నస్పూర్ గ్రౌండ్, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, సిసి ఇప్పుడు ఇట్లా పెద్ద ప్లేస్లలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్కింగ్ చేయడము, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడము అండ్ బ్లూ ప్రింట్ అనేది మీరు కాపీ ఇవ్వాల్సి వస్తుంది. దెన్ 600 రూపాయలు చాలాను ఈ మీకు మేజర్ హెడ్ మైనర్ హెడ్ ఎక్కడ చాలా తీసుకోవాలని కూడా DGPTS దాని కింద యూజర్ ఛార్జెస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది తీసుకొని చేయాల్సి వస్తుంది. సో ప్రజలకు అందుబాటులో ఆనందంగా దీపావళి జరుపుకోవడానికి మీరందరూ సహకరిస్తూ సేఫ్టీ మెజర్స్, సేఫ్టీ మీకు సేఫ్టీ, వచ్చే కస్టమర్లకు సేఫ్టీ, ప్రజలందరికీ సేఫ్టీ కాబట్టి సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రాపర్ వేలో మీరు ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్, పర్మిషన్స్ మీ పాత అన్ని కలిపి సమీప మా పోలీస్ స్టేషన్ ఏ లిమిట్స్ లో ఉంటే ఆ పోలీస్ స్టేషన్స్ ఇవ్వండి. SHOs ఫార్వర్డ్ చేసి మా దగ్గర. మానవత్వం, సత్యం, ధర్మం విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటిగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచం ఉన్నంత వరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం సత్యం, నీతి, ధర్మం, కర్తవ్య బోధనలు మనకు బోధించిన అమృత గ్రంథం అని అన్నారు. సమాజంలో సత్యం, న్యాయ, సమానత్వం, ధర్మం విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీకి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల DCP A. భాస్కర్, అడిషనల్ DCP అడ్మిన్ శ్రీనివాస్, ట్రాఫిక్ ACP శ్రీనివాస్, AO శ్రీనివాస్, ఆర్యులు దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, సూపరింటెండెంట్స్ ఇంద్రసేనారెడ్డి, సందీప్ కుమార్, CC హరీష్ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారులకు దగ్గు, జలుబు రాగానే సిరపులు ఇవ్వడం ప్రమాదకరమని రాష్ట్ర వైద్య శాఖ హెచ్చరించింది. పిల్లలకు దగ్గు మందుల వాడకంపై జాగ్రత్తలు పాటించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచనల మేరకు వైద్యులు, తల్లిదండ్రులకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం అడ్వైజరీ జారీ చేసింది. 2 ఏళ్లలోపు బాలలకు దగ్గు మందు ఇవ్వొద్దని, 5 ఏళ్లలోపు పిల్లలకు సాధారణంగా సిరప్పులు వాడొద్దని పేర్కొంది. 5 ఏళ్లు దాటిన చిన్నారులకు అవసరమైన మేరకు వైద్యుల పర్యవేక్షణలో తగిన మోతాదులో తక్కువ కాలం పాటు సిరప్పులు వినియోగించాలని సూచించింది. 2025 మే నుంచి 2027 ఏప్రిల్ వరకు గడువు గల SR13 బ్యాచ్ కోల్డ్ రిఫ్ సిరప్ను వాడొద్దని రాష్ట్ర వైద్య శాఖ హెచ్చరించింది. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-6969కి అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయమై జిల్లా ఆరోగ్య వైద్య శాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శృతి గోలి, బత్రూడ్స్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్. నేను ఈ మధ్యకాలంలో మీకు వైరల్ సీజన్ గురించి మీకు తెలిసిందే. ఈ మధ్య జలుబు, దగ్గు, జ్వరాలు అన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల చిన్నపిల్లలు బాధపడుతున్నారు, పెద్దలు కూడా. కాకపోతే ఈ సమస్యలకి అందరు ఎలా చేస్తూ ఉంటారంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మెడికల్ షాప్స్లలో నుంచి వెళ్ళి కాఫ్ సిరప్ తెచ్చుకొని పిల్లలకు వేయించడం అనేది జరుగుతుంది. దీనివల్ల అయ్యే నష్టం ఏందా అనేది మన పీడియాట్రిషియన్ సార్ డాక్టర్ ఈశ్వర్ దగ్గర నుంచి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నా పేరు డాక్టర్ ఈశ్వర్, పీడియాట్రిషియన్ బత్రూడ్స్ హాస్పిటల్. అయితే ఈ మధ్య కాలంలో మనకు బాగా వినిపిస్తుంది దగ్గు మందు తీసుకొని 2 సంవత్సరాల లోపు పిల్లలు 10 నుంచి 15 మంది చనిపోయారని. సో గవర్నమెంట్ నిబంధనల ప్రకారం 2 సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గు మందు అనేది ఇవ్వరు. అది పీడియాట్రిక్ ప్రిస్క్రిప్షన్తో
మాత్రమే తీసుకోవాల్సిన మందు. అది ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రులు తీసుకోవడానికి వీల్లేదు. అండ్ ఈ కోల్డ్ డ్రిప్ సిరప్ ఏదైతే పిల్లల మరణానికి కారణమైనటువంటి కోల్డ్ డ్రిప్ సిరప్లో డైథిలిన్ గ్లైకాల్ అనే ఒక విష రసాయనం కంటామినేట్ కావడం వల్ల దానివల్ల కిడ్నీలు దెబ్బతిని చాలామంది పిల్లలు చనిపోవడం జరిగింది. సో తల్లిదండ్రులు కూడా పీడియాట్రిషియన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గుమందులు వాడడం కానీ వినియోగించడం కానీ చేయకూడదు. సో పిల్లలకు దగ్గు రాగానే దగ్గును తక్కువ చేద్దామని అన్ని రకాల మందులు వాడకూడదు. దగ్గు మందులు కూడా చాలా రకాలు ఉంటాయి. యాంటీహిస్టమిన్స్, కఫ్ సప్రెసెంట్స్, మ్యూకోలైటిక్స్ అని చెప్పేసి. సో ఈ మందులన్నీ కూడా వైద్యులు పరీక్ష చేసి ఏ రకమైనటువంటి దగ్గుకు ఏ విధమైనటువంటి మందులు ఇవ్వాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ కాలంలో ఏమవుతుందనంటే ప్రతి మందులు కూడా వివిధ రకాలైనటువంటి కాంబినేషన్స్లో మనకు వస్తున్నాయి. అన్ని రకాల కాంబినేషన్స్ కూడా పిల్లలకు అంత మంచిది కాదు, దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఫార్మసీలో దగ్గు మందు అని చెప్పి తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. మళ్ళీ ఏ పిల్లలకు ఎంత మోతాదులో మందు ఇవ్వాలనేది కూడా వాళ్ళకి తెలియదు. పిల్లలకు ఎంత వయసు వారికి, ఎంత బరువు ఉన్న పిల్లలకు ఎంత మోతాదులో ఏ మందు ఇవ్వాలనేది పీడియాట్రిషియన్ సలహా తీసుకొని దాని మేరకు మందులు వాడడం అనేది మంచిది. ఈ మందులు అనేది ఇష్టపూర్వకంగా తీసుకున్నట్లయితే సెడేషన్ మెయిన్గా, నోరు ఎండిపోవడము, ఇంకా రిబౌండ్ రైనైటిస్ అనేటివి, వేరే ఇష్యూస్ అనేటివి కూడా ఉంటాయి. కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. కాబట్టి పిల్లలకు ఇష్టపూర్వకంగా ఈ దగ్గు మందులను వాడకూడదని కోరుకుంటున్నాను. దగ్గు అంటే అంత సింపుల్ కాదు. దగ్గు అనగానే మెడికల్ షాప్కి వెళ్ళడం, కాఫ్ సిరప్ తెచ్చుకోవడం, వేయడం, యాంటీబయోటిక్స్ కూడా ఇష్టం ఉన్నట్టు వేయడం సొల్యూషన్ కాదు. అది మీ పిల్లలకి ఎక్కువ హాని కూడా చేయొచ్చు. కావున తప్పకుండా మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ సలహా తీసుకొని పిల్లలకి ట్రీట్మెంట్ చేయండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై న్యాయవాది రాకేష్ బూటు కాల్తో విసిరేందుకు ఎత్తరించినందుకు నిరసనగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కాదాస్ రవీందర్ మరియు జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు నాగుల కిరణ్, బాబు బెల్లంపల్లి, నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్, మంచిర్యాల నాయకులు కృష్ణ చైతన్య, మల్లేష్, శెట్టి ప్రవళిక, జెట్టి శంకర్ తదితరులు పాల్గొన్నారు. దేశ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానంలోనే సిజేఐగా పనిచేస్తున్న గవాయిపై తోటి అడ్వకేట్ రాకేష్ కిషోర్ గారు తన బూటుతో అవమానపరిచిన సంఘటనను బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మంచిర్యాల జిల్లాలో నిరసన చేపట్టింది. మిత్రులారా, ఈరోజు దేశంలో పలు ప్రాంతాలలో ఎక్కడ చూసినా బహుజన బిడ్డలను, దళితులను అనేక రకాలైనటువంటి అవమానకర సంఘటనలు చూస్తున్నాం. మరి చివరికి ఈరోజు ఒక సుప్రీంకోర్టులోనే అలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. మేము హెచ్చరిస్తున్నాం, ఆ యొక్క కిషోర్ను తక్షణమే ఉరి తీయాలి. మా బహుజన జాతి పైన జరిగిన దాడి, అంతేకాకుండా రాజ్యాంగాన్ని రక్షించే ఒక సంస్థలో ఉండి కూడా ఆ యొక్క సిజేఐని మరి అవమానపరచడం, మరి రాజ్యాంగాన్ని తను కించపరిచినట్టుగా భావిస్తూ తనను దేశ బహిష్కరణ కాకుండా తక్షణమే ఉరి తీయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మనువాదులు, సనాతన ధర్మకారులు వాళ్ళ పద్ధతులు మరి ఇలా చీకటి కోణంలో చేయడం సరైనది కాదు. మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామనుకుంటూనే ఒక సైడు బహుజనుల పైన, దళితుల పైన దాడులు చేస్తూ అవమానకర సంఘటనలు చేస్తున్నారు. ఈ భారతదేశము అన్ని కుల మతాలకు, అన్ని వర్గాలకు సమానమైనటువంటిది. ఈ భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా దళితులు, బహుజనుల పైన, అత్యున్నతమైనటువంటి ఒక నాయకుల పైన, తర్వాత అధికారుల పైన దొంగచాటుగా దాడులు చేస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఇలా ఎన్ని రోజులు చేస్తారు? మేము ఎంతకాలం మేము భరించాలి? దీన్ని మేము ఇకనైనా సాధించేది లేదు.
ఇప్పటికైనా మీరు మీ పద్ధతులు మార్చుకొని మీరు మీ నిరసన తెలియజేయండి. ఏ రకంగా తెలియజేయాలో మీరు తెలియజేయండి. కానీ దాడులు చేస్తూ అవమానకరమైన సంఘటన పాల్పడితే ఊరుకునేది లేదని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామంలో వెలిసి ఉన్న తెలంగాణ అన్నవరంగా పేరుగాంచిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానమునకు అశ్వయుజ పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నట్లు గూడెం కార్యనిర్వహణాధికారి సంకటన శ్రీనివాస్ తెలిపారు. పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. సుమారు 82 జంటలు శ్రీ సత్యనారాయణ స్వామివారికి సామూహిక వ్రతములు చేసుకున్నారని అన్నారు. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు వ్రతములు ఆచరించిన తరువాత దేవాలయ ప్రాంగణంలో వంటలు చేసుకున్నారు. ముఖ్యంగా భక్తులకు దర్శనమునకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. చల్లని త్రాగునీటి వసతి కల్పించడమైంది. వాహనములు నియంత్రణ, లడ్డు, పులిహోర ప్రసాదం భక్తులకు సిబ్బంది విక్రయించారని తెలిపారు. దేవస్థానం తరపున సుమారు 600 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అర్చకులు మరియు సిబ్బంది విధులు నిర్వహించారని గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారి సంకటల శ్రీనివాస్ తెలిపారు. లక్షట్పేట పట్టణంలోని ఆంధ్రాబోర్ కాలనీలో కడెం కెనాల్ను పూర్తిగా శుభ్రం చేయాలని కాలనీ వాసులు పేర్కొన్నారు. గత కొన్ని నెలల నుండి కాలువలో పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగి నీటి సరఫరా జరగకపోవడంతో రోడ్డుపై నీరు వచ్చి నడవడానికి, వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు తెలిపారు. రాత్రిపూట క్రిమి కీటకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సంబంధిత మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకొని ఏపుగా పెరిగిన గడ్డి పొరకలను, చెట్లు, చెదారంలను మున్సిపల్ శాఖ మరియు నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే ఇట్టి విషయంపై స్పందించి తొలగించాలని వారు కోరుతున్నారు. గతంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు కూడా చేశామని అన్నారు. దయచేసి తమకు కాలువలో పెరిగిన గడ్డిని, చెత్త చెదారాలను తొలగించి సహకరించాలని కడెం కెనాల్ సమీపంలో నిర్మాణం చేసుకున్న గృహ యజమానులు, ఆంధ్రాబోర్ కాలనీవాసులు కోరుతున్నారు.
స్వామి నమః. మరి 6వ మాసం శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి పుర ప్రముఖులు భక్తులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గత 6 మాసాల క్రితం ఏదైతే మనం ఇక్కడ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టామో మరి నిత్యము ప్రతి మాసము ప్రతి ఒక్క భక్తులు కూడా మరి భక్తి శ్రద్ధలతో మరి తప్పకుండా అందరూ కూడా వచ్చేసి గిరి ప్రదక్షిణ పాల్గొంటున్నారు. అయ్యగారు చెప్పినట్టుగా మరి గతంలో ఇది ఒక 200-300 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి స్వయంభు దేవాలయం కాబట్టి ఆ యొక్క లక్ష్మీ వెంకట నరసింహస్వామి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తప్పకుండా వారి కోరికలు నెరవేరుస్తాడని చెప్పేసి ఒక తృప్తి అయితే ఉంది. అందులో ఇక్కడ దాదాపు కొంతమందికి అయితే ఈ మధ్య కాలంలో నేను ఒక 2-3 సంతానం లేని వాళ్ళు మొక్కుకుంటే కూడా వారికి సంతానమైనట్టుగా నిన్న మొన్ననే అయ్యగారు కూడా చెప్పాడు. దయచేసి భక్తులందరూ కూడా మరి ఆ స్వామి వారి దగ్గర అందరు సేవ చేసుకొని మరి అందరూ కూడా వారి కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. స్థానిక లక్షడిపేట మోదల గ్రామ శివారులో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నారసింహ క్షేత్రమైనటువంటి ఈ గిరి మీద స్వయంభూగా స్వామి వెలిశారు. ఇక్కడ దేవాలయ నిర్మాణానికి పట్టణ ప్రజలందరూ కూడా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎంతో కృషి చేస్తున్నారు. ఎంతో సంకల్ప దీక్షతోని ప్రతి మాసము ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి కోరిన వారికి కొంగు బంగారమైనటువంటి స్వామి వారి యొక్క అనుగ్రహము శీఘ్రంగా అందరికీ లభిస్తుంది. ఎవరు ఏ కోరిక ఇక్కడ కోరుకున్నా వారికి నెరవేరుతుంది. అదే భక్తిగా వాళ్ళందరూ కూడా స్వామి వారికి అనేకమైనటువంటి సేవాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఇటు కార్యక్రమంలో దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్క వ్యక్తి తమ వంతుగా వస్తు ధన శ్రమ రూపేణ స్వామివారికి సహకరించి ఆ దేవాలయాన్ని నిర్మించే వరకు కూడా దీక్షాబద్ధులై ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవలసిందిగా అందరినీ కోరుతున్నాను. సమో లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. ఇంటింటి హనుమాన్ చాలీసా నిత్యపారాయణం మొదలుపెట్టి డిసెంబర్కు 13 సంవత్సరాలుగా వస్తుంది. ఈ రోజు 4308 రోజు సంపూర్ణమైనది. ప్రతి నెల గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ రోజు ప్రతి నెలలో మాది మొదటి చాలీసా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు ఏదో జరుగుతున్నాయి. ప్రతి నెల పౌర్ణమి గిరి ప్రదక్షిణలో భాగంగా ఇది 6వ నెల విజయవంతంగా జరిగింది హనుమాన్ చాలీసా. ఇలాంటి చాలీసా కార్యక్రమం మాకు తెలిసినంత వరకు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా జరుగుతలేదు. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలా విలేజ్లలో వారానికి ఒకసారి చేసుకుంటుండ్రు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. నది ఒడ్డున ఉన్నటువంటి లక్ష్మీపేట ప్రాంతం భక్త సముద్రంలో మునిగిపోతున్నది. మరి ప్రతి సంవత్సరం ఇక్కడ గిరి ప్రదక్షిణలో ప్రతి నెల కూడా హనుమాన్ చాలీసా భక్తులందరం కూడా పాల్గొనడం జరుగుతున్నది. వారు మనం ఆహ్వానించేందుకు మా చాలీసా భక్త బృందం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈనాటికి 4308 రోజులు కుల మతాలకు అతీతంగా మరి అందరం కలిసి అన్యోన్యంగా పెద్ద చిన్న లేకుండా అందరం కలిసి ఈ ప్రోగ్రాం పాల్గొనడం జరుగుతున్నది. ఇది చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఉదయం పూట 7 నుంచి 8 అంటే చాలా పవిత్రంగా ఉంటాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మా స్వామి చెప్పినట్టుగా మరి అన్ని గ్రామాల్లో చేయాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కమిషనర్ అంబర్ కిషోర్ జా అధికారులు. రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు ఇవ్వొద్దని హెచ్చరించిన రాష్ట్ర వైద్య శాఖ. అశ్వయుజ పౌర్ణమి సందర్భంగా గూడెం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న భక్తులు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.